అద్దింకి మండలం చిన్నకొత్తపల్లి దగ్గర అనమాట. మేము ఇక్కడ దాదాపు ఒక 5 ఎకరాల దాకా మిరప తోట వేసాము. నెంబర్ వచ్చేసి మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9848305826. నా పేరు వేణుబాబు, ఇతను మా అన్న రవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము వేసిన విత్తనం ఏంటంటే 2222 సిమన్స్ అనమాట, తేజ రకం. ఓకే స్టార్టింగ్ దాకా కన్వెన్షనల్ మందులే వాడాము రెగ్యులర్గా. అందరూ ఎవరైతే యూజ్ చేస్తారో అయ్యే యూజ్ చేసాం అనమాట. ఎక్స్పోనెస్, అలక్టోసేజ్, మెటోరోగారు, జంపు ఇవే యూజ్ చేసాం. తర్వాత అప్పుడు మీరు న్యూట్రియన్స్ వాడలేదా? అప్పుడు న్యూట్రియన్స్ వాడలేదండి. న్యూట్రియన్స్ అంటే అగ్రిప్రో ప్లస్ వేసేవాళ్ళం. దానివల్ల కొంచెం నలుపు వచ్చేది. కానీ తర్వాత ఏం జరిగిందంటే మీది లీడ్ స్టార్ ఒక ప్రొడక్ట్ ఉందని మాకు కర్నూలు నుంచి వేరే ఒక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆయన రిఫర్ చేశాడు అనమాట. అది 250 గ్రాముల ప్యాకెట్ 5 ఎకరాలు కొట్టామన్నమాట. కొడితే విపరీతమైన మార్పు వచ్చింది చేలో మాతనికి. అంటే కొత్త సైడ్ కొమ్మలు వచ్చినాయి అనమాట. బాగా నల్లగా వచ్చింది అనమాట తోట. అది కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ గణుపులన్నీ కొత్త గణుపులన్నీ దాని వల్లే వచ్చింది. అలా మరి 250 గ్రాముల ప్యాకెట్ పొడి ప్యాకెట్ నీకు 5 ఎకరాలకి ఎట్ట సరిపోయిందంటే ఇది ఒక సైన్స్ అనమాట. సైన్స్ తెలిసిన వాళ్ళు ఆ లీడ్ స్టార్ గోల్డ్ అనే ప్యాకెట్ ఆన్లైన్లో ఉండి ఓపెన్ చేసి దాన్ని అనుకున్న కాంపోజిషన్ స్టడీ చేయండి. దాంట్లో ఏమేమి ఉంటాయి, సైటోకైనిన్స్, ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్ ఇవన్నీ ఉంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ సమక్షంలో నీకు ఫోటోసింథసిస్ బాగా జరిగిద్ది అనమాట. బాగా జరిగి నీకు చెట్టు గ్రోత్ బాగా వచ్చింది, సైడ్ గణుపులు వస్తాయి అనమాట. ఫార్మర్కి అదే కదా కావాల్సింది, సైడ్ బ్రాంచెస్ రావాలి, గ్రోత్ రావాలన్నమాట. సో అందులో లీడ్ స్టార్ గోల్డ్ అనేది నెంబర్ 1 పనిచేసింది. తర్వాత మీరు కొన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారు. అప్పుడు మనం ఫస్ట్ వేసింది ఏంటి, లీడ్ స్టార్, సిలిట్రాను ఈ రెండు కలిపి వేసామన్నమాట ఒక పెస్టిసైడ్ తోటి. వేస్తే సిలిట్రాన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనకి సిలికా ఉండిద్ది అనమాట. అందులో సిలికా అనేది ఒక లేయర్ ఫామ్ అయింది, థిక్ లేయర్. సపోజ్ ఈ ఆకు ఉందనుకో, ఈ ఆకు మీద ఒక థిక్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అయ్యి మనం ముందు స్ప్రే చేసినప్పుడు డ్రాప్స్ పడి అది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆకు మీద ఒక లేయర్ ఫామ్ అయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందని అడుగుతారు అందరూ. అక్కడే ట్రిక్ ఉందన్నమాట. ఎందుకని ఆ లేయర్ ఫామ్ అవడం వల్ల ఎటువంటి బగ్స్ కానీ, ఎటువంటి నల్లి కానీ, పురుగులు కానీ, దోమలు కానీ ఇవి రావండి ఒక 1 వీక్ దాకా. సో ఆ 1 వీక్లో మనకు గ్రోత్ వచ్చింది కదా, మళ్ళీ వెంటనే ఇంకో డోసులో సిలిట్రాన్ ట్యాబ్లెట్లు కలుపుకుంటాం. అవి అంతా 100 రూపీస్ ఉంటాయి అనమాట ట్యాబ్లెట్లు. మనకి అద్దెంకిలో శ్రీప్రసన్న ట్రేడర్స్లో ఉంటాయి అనమాట. అవి బస్ స్టాండ్కి ఎగ్జిట్ గేట్ ఎదురే అనమాట అది. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే షాపు శ్రీప్రసన్న ట్రేడర్స్ అక్కడికి వెళ్ళి ఆంజనేయ ట్రేడర్స్ అనమాట, అక్కడికి వెళ్ళినా సరే అతను చెప్తారు అనమాట. సో ఆ సిలిట్రాన్ వాడిన తర్వాత ఇంకా నెంబర్ 1 మార్పు వచ్చిందండి. అంటే ముడతలు తొందరగా రాలేదన్నమాట, కంట్రోల్లో ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మొన్న ఎరువులు వేసామన్నమాట. ఒక 20 రోజుల క్రితం బలం ముందులు వేసాం కింద. మా దాని డ్రిప్ లేదనమాట, నీళ్లు పెట్టేయటమేను. అయితే అందులో మీరు చెప్పినట్టు అల్ట్రామ్యాక్స్ వేసాము, బేస్మెంట్ వేసాం. అల్ట్రామ్యాక్స్ అనేది 20 kg బ్యాగ్ అనమాట, అరౌండ్ 1700 రూపీస్ పడిద్ది. అందులో సిలికా, కాల్షియం ఉండిద్ది. సిలికా అనేది అరౌండ్ 65% దాకా ఉండిద్ది అనమాట. ఓకే ఆ 65% ఆఫ్ సిలికా అనేది నీకు ఏ కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండదు. 14-35 తీసుకో, 10-26 తీసుకో, 28-28 తీసుకో, యూరియా తీసుకో, దేంట్లోనూ ఉండదు అనమాట. అది స్పెషల్ అనమాట. సిలికా ఎందుకని అడుగుతారు. సిలికా అనేది ఏంటంటే మొక్కని కింద ఎయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంచడానికి తయారు చేసేది అనమాట. మా తుఫాన్ వచ్చిందండి, తుఫాన్ వచ్చినప్పుడు చెట్లని కింద ఏం పడలేదన్నమాట, జస్ట్ అట్లా వాళ్ళని పక్కకి. అప్పుడు కనుక అంతకుముందులే కనుక మేము సిలికాన్ వేసుకున్నట్టయితే అది కూడా పడేది కాదు, చాలా స్ట్రాంగ్గా నిలబడేది అనమాట. ఎందుకంటే పక్కన మొక్కతోనికి వేసాము, దొంట ఇంత లావు నల్లగా వచ్చింది, కింద ఏర్లు పీకుతున్నా సరే రావట్లేదు అనమాట మొక్క, అంత స్ట్రాంగ్గా ఉంది ఆ సిలికా అనేది. కాల్షియం ఉండేది, కాల్షియం ఉంటే మనకి కాయలు బాగా షైనింగ్ వస్తాయి అనమాట, లావు వచ్చి. ఇది తేజ రకం అనమాట, ఇవి ఉండేదే ఇంత సైజు. మనకేంటంటే కాల్షియము సూపర్గా వేసుకుంటే బాగా ఎర్రగా వస్తాయి అనమాట కాయలు, షైనింగ్ వచ్చింది అనమాట. ఓకే సో అది చాలా బాగా ఉపయోగపడిందండి. మరి బేస్మెంట్ అన్నాను కదా, బేస్మెంట్ అనేది 4 kg బ్యాగ్ అనమాట. అది 4 kg బకెట్, అది అరౌండ్ 1000 రూపీస్ అలా ఉంటుంది. అందులో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్. ఇవి మాత్రం ఎవరు వేయరండి. ఎన్పీకే, నైట్రోజన్, పొటాషు, ఫాస్ఫరస్ ఈ 3 వేస్తారనమాట. ఎన్ని బస్తాలైనా తెచ్చేస్తారు. అంతేగాని మైక్రో న్యూట్రియన్స్ వేస్తే చేనుకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలామంది ఫార్మర్స్కి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచించట్లేదు అనమాట. పక్కడే 4 బస్తాలు వేసాడు 14-30, మనం కూడా వేద్దాం అయిపోయిందాక. హైయెస్ట్ కాంప్లెక్స్ అదే కదా, మంచి న్యూట్రియన్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్ అనమాట. ఈ మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారండి, ఉట్టి అన్నం పెట్టవచ్చుగా వాళ్ళకి. 6 నెలల నుంచి అన్నం పెడతారు కదా వాళ్ళకి, ఉట్టి కూర అన్నం, పెరుగన్నం పెట్టవచ్చుగా. హార్లిక్స్, బూస్టు, ఫ్రూట్స్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు, త్వరగా గ్రో అవ్వడానికి బాగా స్ట్రాంగ్గా ఉంటానికి అనమాట. అదేవిధంగా ఏంటంటే మొక్కలకు కూడా స్ట్రాంగ్గా ఉండి మంచి పూతలు వచ్చి కాపాడాలంటే కన్ఫామ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా వాడాలండి. ఆ 2 అల్టిమేట్ అండి. వాటితో పాటు ఏం చేసాం, అగైన్ మళ్ళీ తర్వాత 10 కట్టలు సూపర్ జెల్ ఇచ్చాం చేలో. దాంట్లో ఏం చేసాం, లీడ్ స్టార్ కలిపాం.
లీడ్ స్టార్ ఎకరానికి 250 గ్రాములు కలిపి చల్లిచ్చామన్నమాట పట్టుల్లో. తర్వాత 2 సార్లు నీళ్లు పెట్టాము. నీళ్లు పెట్టినాక కింద నుంచి గడుపులు వస్తున్నాయండి, కొత్త కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి అనమాట, స్టెమ్ములు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఒక స్టెమ్ వచ్చిందండి. ఈ స్టెమ్ చూడండి ఎంత ఎత్తు పెరిగింది. ఇదేమవుతుంది, మనం ఇనిషియల్గా మొక్క నాటినప్పుడు ఒక స్టెమ్ ఉండేది కదా, సేమ్ అట్లాగే తయారైద్ది అనమాట. అంటే దీనికి ఇంకా లైఫ్ ఉంది. ఇంకో 1 మంత్కి బాగా స్ట్రాంగ్ ఎంత ఎత్తు పెరిగి సైడ్ బ్రాంచెస్ వస్తాయి అనమాట. ఇవన్నీ సైడ్ బ్రాంచెస్ వచ్చి మనం మొదటిసారి మొక్క నాటినప్పుడు ఎట్ట ఉందో సేమ్ అట్లాగే ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి ఎక్కువ ఈల్డ్ అనేది రాబడడానికి చాలా ఉపయోగపడుద్ది. ఇది దేనివల్ల వచ్చిందని అంటే ఓన్లీ లీడ్ స్టార్ గోల్డ్ అండి, నన్ అదర్ దాన్ ద ఎనీ ప్రోడక్ట్. ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ద లీడ్ స్టార్ అంతే అనమాట. అందులో డౌటే లేదు. 250 గ్రాముల ప్యాకెట్ 900 ఉండిద్ది. ఆంజనేయ ట్రేడర్స్ అద్దెంకులో తీసుకొచ్చి మాత్రం ఒక్కసారి ఎరువులు వేసి చూడండి. 1 వీక్ టైం తీసుకోండి అంతే. చేను మొత్తం అబ్జర్వ్ చేసుకోండి, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది. సో రైతు కన్ఫామ్గా సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ ఈల్డ్ వచ్చింది అనమాట. మళ్ళీ అది కాసేది అట్లా కాసేది మొదటిసారి నాటిన చెట్టుది, మనం ఆపలేం దాన్ని. కొత్త బ్రాంచెస్ వచ్చి ఇట్లా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి అనుకో, మళ్ళీ స్టెమ్కి ఎక్కువ ఈల్డింగ్ వచ్చింది అనమాట. అది అంటే ఆక్సిజన్ 1 గ్రాము అనమాట ఎకరానికి 400 ఏం పడుద్ది అది. అదేవిధంగా హ్యాపీ నానో ఆ వచ్చిన పూతల్ని నిలపడానికి అనమాట, జారిపోకుండా. సో అది ఒక 50 గ్రాముల కాడికి రికమెండ్ చేశారు మీరు. నాక ఒక స్టెమ్కి సైడ్ బ్రాంచ్ వచ్చింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ బ్రాంచ్ అనుకోండి మీరు. ఈ సైడ్ బ్రాంచ్కి 1:8 రేషియోలో పూతలు వస్తున్నాయి అనమాట. ఒక మగపోత 8 ఆడపోతలు వస్తే మగపోత రాలిపోయిద్ది, ఆడపోతలు సంపర్కం జరిగి నిలబడి కాయగా దిగిద్ది అనమాట. సో ఇది చాలా ఉపయోగపడిందండి మీరు చెప్పిన ప్రొడక్ట్స్. సో మమ్మల్ని చూసి చుట్టుపక్కల రెడ్డిపాలెం కానీ, కొబ్బరి పడవలు కానీ, కొమ్మల పడవలు కానీ వాళ్ళు కూడా వాడటం బిగిన్ చేశారండి. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటున్నారు అనమాట. వేలు పెట్టి పెద్ద మందులు వేస్తాం కానీ అదే నేలలో అల్ట్రామ్యాక్స్ బేస్మెంట్ వేసుకుంటే కింద ఏరు నుంచి నీకు కొత్త కొమ్మలు రావడానికి ఫస్ట్ ఉపయోగపడుద్ది. పైన వెంటనే మనం లీడ్ స్టారు, ఆక్సిజన్, హ్యాపీ నానో ఈ కనుక 2-3 సార్లు యూజ్ చేసామంటే అసలు నీ చేను మారిపోయిద్ది అండి, అసలు కళే మారిపోయిద్ది అనమాట. అంటే ఈ ఎరువులు వేసి నేల మొత్తం గుల్లబారి బంకగా తయారైంది అనమాట. ఇప్పుడు చూడండి నేల ఇట్ట కాలుతో ఇట్ట అంతే మెత్తగా వస్తుంది అనమాట పైకి. కొంతమంది చేయలేట్టు ఉండవండి, గట్టిగా ఉంటుంది. మేము అది సిలిట్రాను బేస్మెంట్ ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే పిహెచ్ని బ్యాలెన్స్ చేసి నీకు ఇట్లా గుల్లబారి పెట్టేట్టు ఉంది. ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మనం వేసిన ఏ ఎరువులైనా ఏవైనా సరే వెంటనే ఏరుకు పట్టుకుంటుంది. ఏరుకు బట్టి నీకు కొమ్మలు తాగిద్ది, మొక్కకు బలం కదా. అది ఇట్లా లేదనుకో ఇదంతా మురక బంకలాగా కరసకపోయింది. నువ్వు వేసిన ఎరువు ఆడేది వచ్చింది, అది మొక్కకు పట్టదు, ఉపయోగం ఉండదు అనమాట. దీనివల్ల రైతులు చాలా లాస్ అవుతున్నారు. సో కొత్త పద్ధతులు తెలుసుకోవాలి, కంపెనీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలండి. రైతులు కూడా నమ్మాలి కొంచెం కంపెనీ వాళ్ళు చెప్పి 2-3 సార్లు వాడితే రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. రిజల్ట్స్ బాగుంటే ఫాలో అవుతాం, లేదంటే ఇంకో దానికి వెళ్ళి చూసుకుంటాం కదా మనం. అట్లా థ్యాంక్స్ అండి లీడ్ స్టార్ వాళ్ళకి. థ్యాంక్ యూ.